సినిమా ఇండస్ట్రీ అంటే ఒక బ్యాంకింగ్ రంగం లాగా, ఒక న్యాయ వ్యవస్థ లాగా, ఒక డాక్టర్ ఆ వైద్య వ్యవస్థ లాగా, ఒక విద్యా వ్యవస్థ. మన గురువులు అంటే ఎంత పవిత్రంగా అలాంటి ఒక రెస్పెక్ట్ మనం ఉన్న ఇండస్ట్రీకి ఎర్న్ చేయాలన్నది నాకు అది కొంచెం కష్టమే. బట్ న్యాచురల్గా అందరికీ అదే మైండ్ సెట్ ఉంది, ఎస్పెషల్లీ ఈ జనరేషన్లో. ఇదివరకు కంటే ఇప్పుడు చాలా, ఎందుకంటే సోషల్ మీడియా వచ్చాక వీ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు స్పీక్ అవర్ హార్ట్స్ అవుట్. సో మీరేంటో మీ పాత్ర నేను రాస్తే మిమ్మల్ని ఒక విలన్ లాగా రాయొచ్చు, ఒక చెడ్డ కొడుకులాగా రాయొచ్చు, ఒక దొంగలాగా రాయొచ్చు, కానీ మీరేంటన్నది మీ ఫేస్బుక్ వాల్ చూస్తే తెలుస్తుంది. సో దానివల్ల చాలా రెస్పెక్ట్ యాడ్ అవుతుంది సొసైటీలో కూడా మన ఈ రంగం మీద. బట్ దీనికి ఉన్న అదర్ సైడ్ ఏంటంటే అంత నెగిటివిటీ కూడా ఎక్కడైనా లూజ్గా మాట్లాడినా దొరికేసిన ఫుల్ ఫోకస్ అదే అద్దాల మేడలా న్యాచురల్లీ అది రెండు ఉంటాయి. పర్లేదు సార్, మనం ఏదో ఒక గుర్తింపు కోరుకునే కదా ఇక్కడికి వచ్చాం. అది బ్లాక్ బస్టర్ అయిన నైట్ మీ ఇంట్లో డిస్కషన్ ఏంటి సార్? మేము ఇంట్లో లేం కదా, విజయవాడ అంటే మా పేరెంట్స్ మా బ్రదర్స్ అందరూ ఇక్కడ చూశారు. అండ్ ఇంకోటి హైదరాబాద్ చూశారు. మా మనసంతా నువ్వే అన్నది రిలీజ్ రోజు సూపర్ హిట్ కాదు. అవునా సార్? 4 వారాల తర్వాత సార్ నాకెందుకు నేనున్నాను కూడా 4 వారాలు మనసంతానమే అసలు మ్యాట్ ని దాటినప్పటి నుంచి అసలు నేను విపరీతంగా సినిమా బాగుంది, పాటలు అప్పటికే పెద్ద హిట్, సినిమా బాగుంది 70 రోజులు. ఆ తర్వాత రెండో రోజుకి ఆర్టీసీ బస్సులు స్ట్రైకు, సినిమా హాల్స్కి జనం రావట్లేదు. ఇది ఎంఎస్ రాజు గారు ముందే చెప్పారు, నాకు రిలీజ్ ముందే చెప్పారు, ఈ సినిమా 3-4 వారాలు నేను థియేటర్లో ఉంచితే మామూలుగా ఎక్కదమ్మా, ఇది స్లో పాయిజన్ అనేవాడు ఆయన. ఈ వాజ్ సో కాన్ఫిడెంట్ బిఫోర్ రిలీజ్. ఆయన నమ్మాడు, ఆయన జెన్యున్గా నన్ను నమ్మారు, కంటెంట్ని నమ్మారు. అండ్ ఆయనకి మా ఇద్దరు ఇంటరాక్షన్లో మేము డిస్కస్ చేసుకున్న విషయాలు చాలా వాల్యుబుల్ విషయాలు ఉన్నాయి, అంటే లైఫ్లోనే పనికొచ్చేవి ఉన్నాయి. ఇవాళకి వెనక్కి వెళ్ళి చూస్తే ఆయన నాకేం చెప్పారో నాకు బాగా తెలుసు, నేను ఆయనకి ఏం చెప్పానో ఆయనకి బాగా గుర్తుండేలాగా, అంటే ఒక ఇంపాక్ట్ఫుల్ రిలేషన్షిప్పే అవుతుంది మా ఇద్దరి మధ్య. సూపర్. ఐడియాలజికల్గా ఎవరికైనా డిఫరెన్సెస్ ఉంటాయి, బట్ ఆ రెస్పెక్ట్ అయితే ఎప్పటికీ ఉంటుంది. సార్ ఇక్కడ ఒకటి ఏంటండి సార్ ఛాలెంజ్, మీ సొంత కథ మీ బ్రెయిన్ చైల్డ్ అనుకోండి, గ్రిప్ ఉంటుంది, దాన్ని తుక్కురే కొట్టచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే నా రీసెర్చ్లో తెలిసిందండి, ఎంఎస్ రాజు గారి లైన్, ఆయన స్టోరీ, ఆయనది మీకు చెప్తే మీరు దాన్ని ఓన్ చేసుకొని ఈ స్థాయికి, ఇంత పర్ఫెక్షన్కి ఇంత కాన్ఫిడెన్స్ వచ్చేలాగా బిఫోర్ రిలీజ్ ఇది బ్లాక్ బస్టర్ అనేలాగా ఓన్ ఎలా చేసుకున్నారు? నేను దర్శకత్వం చేయడానికి వచ్చాను. దానికి ముందు ఒక సూపర్ హిట్ సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశా. అన్ని సిల్వర్ జూబ్లీలు, పెద్ద స్టార్లు. అవును. సో నా ట్రైనింగ్ ఒక దర్శకుడు ఏం చేయాలి అన్న దాని మీద మెయిన్గా ఉంటుంది. ఇవాళకి అదే నన్ను కాపాడుతుంది ఇండస్ట్రీలో. నా మీద ఇప్పటికీ ఎన్ని ఫ్లాప్లు ఉన్నా, కొన్ని సినిమాలు రిలీజ్ అవ్వకపోయినా, మళ్ళీ ఇప్పుడు మా చెల్లెలు లాంటి వాళ్ళు సొంతంగా సినిమా తీయాలంటే దర్శకుడుగా నువ్వు బెటర్ అని ఎందుకు అనుకుంటారు? వాళ్ళకి అయినా డబ్బులే కదా, మార్కెట్ ఉన్నా లేకపోయినా వీడు తీయగలడని ఒక నమ్మకం ఉంటుంది చూసారా. అది ఈ వ్యాపారంలో ఎందుకు వస్తుంది? మన ప్రయాణము, మన ట్రైనింగు, మన ట్రాక్ రికార్డు వల్ల వస్తుంది. నేను డైరెక్టర్గా ఎగ్జిక్యూషన్ చేయటము, యాక్సెప్ట్ చేయటము, దాన్ని పాడవకుండా విత్ ఇన్ ద లిమిటేషన్స్, బడ్జెట్ లిమిటేషన్స్ పాడవకుండా కాపాడటము, దాని నాటకీయ అనుభూతులని వేటిని చెడగొట్టకుండా ఉండటం అన్న దాంట్లో నా పైన ఎవరికీ సందేహం లేదు. అది లేదు అసలు. అందుకని నేను అలాగే ట్రైన్ అయ్యొచ్చు. నేను రాసుకున్న కథలే తీయాలని నేను ఎప్పుడు అనుకోవాలి. అలా అయితే నేను రాసుకున్న కథలు ఇప్పటిదాకా, నేను ఇండస్ట్రీకి వచ్చే ముందు రాసుకున్న కథ ఇప్పటికీ నేను తీయలేదు. ఎందుకంటే సమాజం చాలా ఫాస్ట్గా మారిపోతుంది. నేను ఇవాళ సెల్ చేయాల్సిన కంటెంట్ని క్రియేట్ చేయలేకపోతే ఇవాళ తరంతో నేను కాంపిటీషన్లో ఉండలేను అనుకుంటా. కరెక్ట్. నేను ఈరోజు నా ఆలోచన ఇవాళ జనరేషన్, ఈ నెక్స్ట్ రైటర్స్, డైరెక్టర్స్ని బీట్అవుట్ చేయకపోతే నేను ఇండస్ట్రీలో మెంటర్గా ఉండటమే బెటర్. నాకు ఎక్కువ డబ్బులు వస్తాయి, డైరెక్షన్లో దిక్కకూడదు. కోచ్లా నేను దానికోసమే సినిమాకి చాలా కష్టపడ్డాను. ఎందుకంటే నేర్చుకోవాలా. నాకు మనసంతా నువ్వే ఇమేజ్ 2001లో ఎంత హెల్ప్, 2025లో అంత మైనస్. ఎందుకంటే ఇవాళ ఆడియన్స్కి ఆ సినిమా ఉంది ఆల్రెడీ. వాట్ నెక్స్ట్ అంటే ఇంకొక సినిమాతో నన్ను ఐడెంటిఫై చేయాలని చెప్పి కంప్లీట్ జానరా మార్చిన సినిమా పని. సో అలా నాకేంటంటే నేను రాసిన కథలే తీయాలి అంటే, నేను రాసిన కథలే తీస్తే నేను పప్పెట్ షో చేసినట్టు.
ఆడియన్స్ పల్స్ నాకు తెలీదు. నేను మీరు చెప్పిన కథ నేను వింటే నేను మొదటి ప్రేక్షకుడిని. నేను ఎక్కడ ఏడ్చాను ఎక్కడ నవ్వాను గుర్తుపెట్టుకుంటే థియేటర్లో ఎగ్జాక్ట్గా దింపుతాను అది. సార్ ఇది రివర్స్ ఇంజనీరింగ్ చెప్పారు సార్. నేనేమో మందైతే బాగా చేయొచ్చు అనుకుంటున్నా, కానీ మనది జడ్జ్మెంట్ అవకాశం ఉంది. అదే జడ్జ్మెంట్ మొత్తం పోతుంది. అదే ఎక్కువ మంది దర్శక రచయితలు ఈ తరంలో ఫెయిల్ అవటానికి రీజన్ అది. ఓ మై గాడ్. ఇప్పుడే రాజమౌళి గారు ఏ కథ రాశారు? అవును, ఆయన absolutely. ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్. కరెక్ట్. రాఘవేంద్రరావు గారు ఏ కథలు రాశారని 85% సక్సెస్ రేట్ ఉన్న టాప్ డైరెక్టర్. సో కథ రాయటం అన్నది బై డిఫాల్ట్ వస్తే అదృష్టం, కరెక్ట్, కాంప్లిమెంట్ చేస్తుంది. కాంప్లిమెంట్ చేస్తుంది. రాకపోతే అదే కండిషనల్గా చేసిన ప్రతి ఒక్కడు పోయాడు ఇండస్ట్రీలో. నా కళ్ళ ముందే పుట్టిపోయాడు. భలే ఇంపార్టెంట్ టాపిక్ జనరేట్ అయింది సార్. సూపర్ సార్. అయితే మీరు అన్నట్టు అయితే ఫస్ట్ ఎవరైనా కథ చెప్పినప్పుడు మనం ఎమోషనల్గా కనెక్ట్ అయితే అది మనం తీయచ్చు కదా. నేను నవ్వుకునేవాడిని. ఇప్పుడు ఒక ప్రొడ్యూసరు తనకి కథ నచ్చి లాభమో నష్టమో నేను తీస్తానని నా నిర్మాత అనుకున్న వాళ్ళు ఒక సినిమా కాకపోతే ఒక సినిమాతోనైనా లాభంలో పడిపోయారు. వాళ్ళే ఒక రామానాయుడు గారు అయ్యారు, ఒక అల్లు అరవింద్ గారు అయ్యారు, ఒక సురేష్ బాబు అయ్యారు, ఒక దిల్ రాజు గారు అయ్యారు. నాలాంటి ఎవడో కథలు విని వాళ్ళు ఇష్టం వచ్చిన సినిమాల మీద డబ్బులు పెట్టి వాళ్ళకి నాకు కథ నచ్చినా పెట్టకపోవచ్చు, నాకు నచ్చకపోయినా పెట్టచ్చు, ఏదో లెక్కలతో పెట్టిన వాళ్ళు కష్టాలు పడుతూనే ఉంటారు. అలాగే సేమ్ రచయితలు దర్శకులు. ఒక రచయిత చెప్తే వింటే వాడు మంచి దర్శకుడు అయ్యాడు. వివి వినాయక్ గారు ఆది సినిమా ఆయనే రాసుకున్నారు, కానీ ఆ సినిమాకి పర్చూట్ బ్రదర్స్ ఎంత వాల్యూ యాడ్ చేశారు. అరే రేంజ్. ఎవ్రీ టైము మీకు ఇప్పుడు బోయపాటి శ్రీను గారు కథలు రాస్తారు, బట్ స్క్రీన్ ప్లే డైలాగ్లో వెంటనే ఇంకొక రైటర్ యాడ్ అవుతూ ఉంటారు కదా. ఎక్కడో రేర్గా కుదురుతుంది తనే రాసుకుని తనే తీసి చాలా రేర్గా ఉంటుంది. ఆ రేర్నెస్ని మనం జనరల్ మార్కెట్ కింద తీసుకోకూడదు. కరెక్ట్. ఎక్సెప్షన్ సార్. ఒక హీరో నేను కథ చెప్పిన వాడే దర్శకత్వం చేస్తాడు అనుకుంటే నేను నవ్వేవాడిని ఇండస్ట్రీలో. అమ్మాయి కూడా